ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఐఎల్ విజిట్స్. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం ప్రొసీజర్ ఆఫ్ డాగ్ లిక్విడ్ స్టెయిర్కేస్ చూద్దాం. ఈ వీడియోలో దాని మీద ఒక ప్రాబ్లం అయితే చేద్దాం. సో ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ని మొదటిగా మీరు పొందడానికి. అండ్ మన సోషల్ మీడియాలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా. అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి నేను అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, మీరు అక్కడైతే నన్ను ఫాలో అండి. సో లెట్స్ గో ఇంటు ది టాపిక్. సో ప్రాబ్లమ్ చదవండి ఒకసారి మీరు ముందు. డిజైన్ ఏ డాగ్ లెగ్గెడ్ స్టేర్ కేస్ ఫర్ ఎ రెసిడెన్షియల్ బిల్డింగ్. ద స్టేర్ రూఫ్ ఈజ్ అవైలబుల్ 3 meter by 5 meter. Distance between floor is 3.23 meter. Considering live load as 3 kilonewton per meter square and floor finish is 1 kilonewton per meter square. Use M20 mix and Fe415 grade steel. సో లెట్స్ గో ఇన్ టు ది టాపిక్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ కనుక మనం చూసుకున్న ఆల్రెడీ మనం ప్రొసీజర్ చూశారు. సో ఇప్పుడు దాకా మీరు ప్రొసీజర్ చూడకపోతే నేను ఐ బటన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి ఐ బటన్లో చూడొచ్చు మీరు. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా వెళ్ళి చూడొచ్చు మీరు. సో ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్, ఎన్ని స్టెప్స్ అనేది ఇప్పుడు మనం ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి చేయటం ఏంటంటే ఫస్ట్ ఫ్లైట్ అంటారు దాన్ని, ఫస్ట్ ఫ్లైట్. సో మనకు తెలిసింది స్టేర్ కేస్ అనేది ఇలా ఉంటుంది. సో స్టేర్ కేస్ అనేది ఇలా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లైట్ అంటే మెట్లు ఉంటాయి కదా, ఎత్తు. సో ఎత్తు మెట్టు ఉంటుంది కదా, సో అవి ఫ్లైట్స్. సో ఎంతలో ఉండాలి, సో అవన్నీ ఇన్ని స్టెప్స్ ఉండాలి అని చెప్పి కనుక్కోవడానికి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 1.5 డివైడెడ్ బై 0.15 ఈజ్ ఈక్వల్స్ టు 3 meters అనేది ఫస్ట్ ఫ్లైట్ ఒక స్టెప్, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇన్ని ఫస్ట్ ఫ్లైట్ ఒక వరుసలో ఎన్ని ఉండాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక వరుస ఉంటుంది మనకి, మళ్ళీ ఇంకొక వరుస ఇలా, మళ్ళీ ఇంకొక పైకి వెళ్ళి మళ్ళీ ఇంకొక వరుస ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎంత వరుస, ఆ వరుసలో ఎన్ని ఉండాలో. సో ఇప్పుడు మనకు తెలిసింది 3 meters అనేది ఉండాలి మొత్తం. ఒక వరుస మొత్తం 3 meters అయితే ఉండాలి మనకి ముందు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే హైట్ డిస్టెన్స్. సో హైట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది మేజర్గా చూసుకోండి 5 into 3. సో ఇక్కడ 11 - 1 into 0.3 ఈజ్ ఈక్వల్స్ టు 3 meters. సో థ్రెడ్ తెలిసిందే మనకి 300 meters. లెట్ us assume బీమ్ ఆఫ్ బేరింగ్ విత్ 300 mm బేరింగ్ విత్ అనేది మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. అండ్ ప్రొవైడ్ బాటమ్ అండ్ మిడ్ లోడింగ్ అంటున్నారు ఇక్కడ షోన్ ఇన్ ఫిగర్. సో ప్రొవైడ్ చేయమంటున్నారు థిక్నెస్ ఫర్ స్లాబ్. సో ఇది సెకండ్ స్టెప్, మనకు తెలిసింది యాజ్ పర్ ప్రొసీజర్ ఇది సెకండ్ స్టెప్. థిక్నెస్ ఆఫ్ స్లాబ్ కనుక్కోవాలి. దీనికోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, L/D ఈజ్ ఈక్వల్స్ టు L/D రేషియో ఉంటుంది ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ యాజ్ పర్ IS 456-2000 కోడ్ బుక్ ప్రకారం. క్లాస్ నెంబర్ 23.2.1 పేజ్ నెంబర్ 37లో అయితే ఈ ఫార్ములా అయితే ఉంటుంది. ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ L/D రేషియో అనేది 12/20 అంటారు. అండ్ డి కనుక్కోవడానికి లెంత్ డివైడెడ్ బై 20 ఇంటూ మోడిఫికేషన్ ఫ్యాక్టర్. సో ఈ మోడిఫికేషన్ ఫ్యాక్టర్ కూడా అదే పేజ్ నెంబర్లో అదే క్లాస్ దగ్గరే ఉంటుంది మనకు ఒక గ్రాఫ్ వేసి. సో గ్రాఫ్లో ఏంటంటే మనం ఏదైతే ఈ మోడిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది మనం కనుక్కోవాలి అక్కడ. అండ్ ఇక్కడ 5000 వచ్చేసి ఏంటంటే మనకి మ్యాక్సిమంగా ఇక్కడ 5000 అనేది ఏంటంటే లెంత్. ఇక్కడ ఆల్రెడీ 5 metersలో ఇచ్చారు, మనం దాన్ని ఎంఎంలో చేస్తున్నాం. ఇక్కడ 5 meters అంటే 5000 mm. సో ఇక్కడ 5000 డివైడెడ్ బై 20 into 1.3 చేస్తే మనకి 192.3 mm. సో మీరు కూడా నాతో పాటు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తా అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో కోడ్ బుక్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి మీరు కూడా. సో పేజ్ నెంబర్ ఇది ఓపెన్ చేసుకొని మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ముందు. సో ఇప్పుడు ఏంటంటే మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం పర్సంటేజ్ ఆఫ్ టెన్షన్ ఎన్ఫోర్స్మెంట్ని 0.4% అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఇదే ప్రొసీజర్ కూడా నేను చెప్పాను మీకు ఇది. సో లెటస్ ప్రొవైడ్ స్లాబ్ థిక్నెస్ 200 mm అనుకుంటున్నాం. యాజ్ పర్ మనకు తెలిసింది స్లాబ్ థిక్నెస్ 200 mm ఓవరాల్ డెప్త్ ఇది. సో 0.2 meters. లెట్ us choose 10 mm డయాబార్స్. ఇక్కడ 10 mm డయాబార్స్ యూజ్ చేస్తున్నాం. క్లియర్ కవర్ వచ్చేసి 15 mm. ఫర్ స్టేర్ కేస్ 15 mm ఈజ్ ఓకే. సో మ్యాక్సిమం అన్ని స్టేర్ కేస్ 15 mm కవర్ వాడతారు, ఇంకా దాని నుంచి ఎక్స్ట్రా వాడినా వేస్ట్ అవుతుంది. సో మీకు 15 mm ఈజ్ బెస్ట్. ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ స్లాబ్ వచ్చేసి ఏంటంటే 200 ఓవరాల్ డెప్త్ మైనస్ క్లియర్ కవర్ మైనస్ ఏదైతే మనకి ఇక్కడ డయా ఉందో బై 2 వేస్తాం. మనం ఆల్రెడీ అక్కడ ప్రొసీజర్లో కూడా చెప్పుకున్నాం ఇలాగే ప్రొసీజర్ ఇది. సో 180 mm అనేది మనకి ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ లోడింగ్. క్యాలిక్యులేషన్ ఆఫ్ లోడింగ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సెల్ఫ్ వెయిట్ ఆఫ్ స్లాబ్. ఇక్కడ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ స్లాబ్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ 0.2 ఇంటూ ఏదైతే ఇది ఉంటుందో 25 అనేది మనకు తెలిసింది గామా వాల్యూ. సో కాంక్రీట్ ఒక వాల్యూ ఇది.
సో దీని ద్వారా ఏంటంటే మనకి 5 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్స్ అని చెప్పేసి వస్తుంది. అండ్ లైవ్ లోడ్ ఆల్రెడీ దేర్ మెన్షన్ చేశారు మనకి 3 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని. ఫ్లోర్ ఫినిష్ కూడా వాళ్ళే మెన్షన్ చేశారు. వెయిట్ ఆఫ్ స్టెప్స్ కనుక చూసుకున్నట్టయితే హాఫ్ ఇంటూ 0.15 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్స్ టు 1.35. ఇది కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లోనే వస్తుంది వెయిట్ ఆఫ్ స్టెప్స్ కూడా. అండ్ టోటల్ లోడింగ్ ఏదైతే ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తామో, మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు వచ్చింది 10.35 కిలో న్యూటన్ పర్ మీటర్. ఇది టోటల్ లోడింగ్ మనకి. సో ఈ లోడింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఇలా ఒక డయాగ్రామ్ అయితే గీసుకోవాలి. డయాగ్రామ్ గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లోడింగ్ వస్తుంది మనకి, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది, అండ్ ఇక్కడ మధ్యలో అయితే ఒక లోడింగ్ యాక్ట్ అవుతుంది విత్ యూడిఎల్ కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ యూడిఎల్లో ఏంటంటే ఇక్కడ మనం జస్ట్ మనం RA ప్లస్ RB ఈక్వల్స్ టు 48.56 అని అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో RA ఈక్వల్స్ టు RB అని చెప్పేసి మనం ఆల్రెడీ మనకు తెలుసు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్స్. సో అలాగే సేమ్ ఇది కూడా క్యాలిక్యులేట్ చేసేసుకొని, సో ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను 41.84 ఇంటూ 2.5 minus 15.5 into 1 into 2.5 minus 0.5 minus 17.56 into 25.5 minus 1 minus 1.5 by 2. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంమాక్స్ వాల్యూ వస్తుంది. ఇది సాగింగ్ మూమెంట్ అర్థమైపోతుంది మనకి, సాగింగ్ మూమెంట్ వచ్చింది. సో సాగింగ్ మూమెంట్ వచ్చింది కాబట్టి MUD వాల్యూ కూడా 53.8 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు MUD వాల్యూ వచ్చేసింది. దీని MUD వాల్యూ తర్వాత ఏంటంటే మనం చెక్ ఫర్ డెప్త్ ఆఫ్ స్టేర్ కేస్ కనుక్కోవాలి, డెప్త్ కనుక్కోవాలి ముందు ఎంత డెప్త్లో ఉంటుందని. సో దానికోసం MUD ఫార్ములా ఇది. సో IS 456లో ఉంటుంది ఈ ఫార్ములా అనేది. మీరు ఒకసారి రిఫర్ అయితే చేయండి. NXZGలో 0.36 into FCK into 0.48 into 1 minus 0.42 into 0.48 into BD square. సో ఇందులో MUD వాల్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చిందే. సో ఇంటూ 10⁶ చేసుకుంటాము. అండ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.36 ఇంటూ 20 వచ్చేసి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇంటూ 0.48 ఇంటూ 1 మైనస్ 0.42 ఇంటూ 0.48 ఇంటూ 1000 ఇంటూ D స్క్వేర్. ఇక్కడ DA కనుక్కోవాలి కాబట్టి D అంతే వదిలేస్తాం. డైరెక్ట్గా D క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది 140. సో D ప్రొవైడెడ్ ఎంత వచ్చింది మనకి 180 వచ్చింది. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ D. హెన్స్ మన అజంప్షన్ అనేది సేఫ్ అయిపోయింది, అన్ని అజంప్షన్స్ సేఫ్ అయిపోయినాయి. ఇన్ కేస్ ఇక్కడ D ప్రొవైడెడ్ అనేది లెస్ దాన్ వస్తే ఇక్కడ 200 వచ్చేసింది అనుకో, అప్పుడు మళ్ళీ రీచెక్ డిజైన్ చేసుకోవాలి, మళ్ళీ అజంప్షన్స్ అనేది మనం మార్చుకొని అప్పుడు మళ్ళీ చేసుకోవాలి అక్కడ. సో ఇప్పుడు దాకా మనం ఏదైతే ప్రొసీడ్ చేసుకుని వచ్చామో ఆ అజంప్షన్స్ అనేవి రైటే. ఇక్కడ హెన్స్ సేఫ్ వచ్చింది మన స్ట్రక్చర్ అనేది. సో నెక్స్ట్ చేయాల్సింది, ఇప్పుడు అజంప్షన్ ఎలాగో డెప్త్ సేఫ్ అయిపోయింది, నెక్స్ట్ కనుక్కోవాల్సింది రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కోవాలి. దానికి కూడా సేమ్ IS 456-2000 కోడ్ బుక్లోనే NXZGలోనే ఫార్ములా ఉంటుంది. MU ఈజ్ ఈక్వల్స్ టు 0.87 ఇంటూ FY ఇంటూ AST ఇంటూ 1 మైనస్ AST ఇంటూ FY డివైడెడ్ బై FCK ఇంటూ BD ఇంటూ D. ఈ ఫార్ములాలో ఏంటంటే ఇక్కడ FY వాల్యూ అంటే గ్రేడ్ ఆఫ్ స్టీల్. గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు గ్రేడ్ ఆఫ్ స్టీల్ 415 వాడమని. సో ఇక్కడ దానికి మనం 415 వాడతాం. ఇక్కడ ఆల్రెడీ మనకి MU వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది టోటల్ లోడింగ్. సో టోటల్ లోడింగ్ ఇంటూ 10⁶ ఈజ్ ఈక్వల్స్ టు 0.87 ఇంటూ 415 ఇంటూ AST మనకు తెలియదు. ఇక్కడ AST మనకు కావాల్సింది, AST వదిలేస్తాం. ఇంటూ 1 మైనస్ AST ఇంటూ 415 గ్రేడ్ ఆఫ్ స్టీల్ డివైడెడ్ బై FCK గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇంటూ 1000 ఇంటూ 180 డెప్త్ ఇంటూ 180 డెప్త్. సో టోటల్ AST నాకు వచ్చేసి 927.64 mm అయితే వచ్చింది. దీని ద్వారా ఏంటంటే స్పేసింగ్ అనేది మనం కనుక్కోవాలి. 1000 ఇంటూ π/4 ఇంటూ 5 డివైడెడ్ బై AST మనం స్పేసింగ్ అనుకుంటున్నాం. దీనికి చేసినప్పుడు నాకు వచ్చిన వాల్యూ ఏంటంటే 84.66. దీని 80 mm సెంటర్ టు సెంటర్ అని నేను పెట్టుకుంటున్నాను, జూమ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చెక్ ఫర్ డిఫ్లెక్షన్కు ఇలా అయితే చేస్తారు. ఇది AST పర్సంటేజ్ లాగా తీసుకుంటాం దీన్ని మనం. సో ఇలా అయితే చేస్తారు. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే డిజైన్ ఆఫ్ టెంపరేచర్ ఎన్ఫోర్స్మెంట్. దీనికి ఏంటి AST మినిమం అనేది ప్రొవైడ్ చేస్తాము. 0.12 డివైడ్ బై 100 ఇంటూ B ఇంటూ క్యాపిటల్ D వేస్తే మనకి ఏంటంటే 240 mm స్క్వేర్ వచ్చింది AST మినిమం. దీనికి కూడా స్పేసింగ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఆల్రెడీ నేను ప్రొసీజర్లో చెప్పాను మీకు. దీనికి ఎలా చేస్తాం, 1000 ఇంటూ π/4 ఇంటూ ఏదైతే డివైడ్ మనం ఇక్కడ 5 వాల్యూ డయామీటర్ వచ్చి 102 తీసుకున్నాం డివైడెడ్ బై 240. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 327 mm అయితే మనకు వచ్చేసింది. సో 327 mm వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రొవైడ్ 10 mm డయా ఎట్ 320 mm సెంటర్ టు సెంటర్ అంటున్నాము. సో ఇక్కడ కూడా ఆల్రెడీ మనం అలాగే చేయొచ్చు. ఇక్కడ కూడా మనం ఆల్రెడీ అలా చేస్తున్నాం. ఇక్కడ 320 mm సెంటర్ టు సెంటర్లో అయితే మెన్షన్ చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ డీటెయిలింగ్. సో డీటెయిలింగ్లో ఎన్ని రైజర్స్ వాడుతున్నాము, ఇక్కడ ఎన్ని థ్రెడ్స్ వాడుతున్నాము, సో ఇక్కడ ఎలా ఉంటుంది అని అన్నీ మనం క్లారిటీగా అయితే చూపించాలి. ఇక్కడ లెంత్ ఎంత మెన్షన్ చేస్తున్నాము, బేస్ ఎంత, ఇక్కడ L/7 ఎలా ఉంది, సో ఇక్కడ ఏ బార్స్ వాడుతున్నాము, కవర్ ఎంత వాడుతున్నాము, స్టేర్కి ఎంత వాడుతున్నాము, బీమ్కి ఎంత కవర్ వాడుతున్నాము, సో ఇవన్నీ మీరైతే మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అయితే ఇది చూసుకోండి ఎలా చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి థ్రెడ్ త్రూ థ్రెడ్ డిస్టెన్స్ ఎంత వాడుతున్నాము, అండ్ రైజర్ టు రైజర్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, సో ఎన్ని స్టెప్స్ ఉంటున్నాయి, ఇవన్నీ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్ స్టెప్స్ వచ్చిన దాన్ని బట్టి స్టెప్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి.
అండ్ టోటల్ టు టోటల్ ఏదైతే ఇక్కడి నుంచి బేస్ డిస్టెన్స్ మనకు తెలిసింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బేస్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఎంత ఉందో మెజర్ చేయాలి. ఇది స్మాల్ డి వాల్యూ. సో